మరి ఇంకెవరు? ఒళ్ళు తెలియకుండా పడుకుని పోయాను. భయం వేసింది. ఎక్కడికి? అయ్యో ఏంటిది? వెళ్ళపడ లేకుండా నాకు కూతురుండేది, అది ఎప్పుడో తెచ్చింది. ఆ సాగుతో చుట్టరికాలు కలపడానికి ఎవరు రానక్కర్లేదు. చుట్టరికాలు కలుపుకోవడానికి నారాయణమూర్తి జన్మలో ఈ పక్కకి ఎప్పుడు రాడు. నాకు ఇటుకలు కావాలి. దొరుకుతాయో దొరకవో కనుక పెద్దబాయ్. ఒక లోడు కావాలి ఉత్తర దేశం పంపించడానికి. ఉత్తర దేశం పంపడానికి బషీర్ దొరికేందుకు? అక్కడ ఇటుకలు ఉండవా? ఈ మాటలు ఇతనికి అనవసరం. డబ్బెంత, ఎప్పుడు ఇస్తాడు అడిగి చెప్పు. ఇటుకి 75 పైసలు, లోడు 2000 రూపాయలు. చెప్పు. 1000 రూపాయలు భయాన. ఒక్కొక్క రాయి మీద రాముడి పేరు వెయ్యాలి. అయ్యో రాముడు గుడి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క రాయి పంపాలి. మన ఊళ్ళో ఉన్న అన్ని కుటుంబాల తరఫున నేనే పంపుతున్నాను. నా కొడుకు చేసిన పాపానికి ఈ రకంగానే ప్రయత్నం చేసుకుంటున్నాను. పట్టుకోండి. ₹3 से ज्यादा नहीं। नहीं माँ जी नहीं। सुनो, नहीं करोटा मेरे को। इसे ₹3 दे दो। ఇయాల కొంచెం బిడ్డ రొంబ ఏమాకవే. నా పిల్లలు ₹2 और दे दीजिए मेहरबानी नहीं, कीजिए। ₹2 रोज तुम्हारे पास से लेते हैं सब्जी। ये ना दो, चलो ₹3 में दे दो। నాకు ప్రమోషన్, ప్రూఫ్ రీడర్ నుంచి రిపోర్టర్గా మార్చేశారు. నెలకి 2500 జీతం. అంత నీ అదృష్టమే. ഈ പങ്കജമ്മയ്ക്ക് എല്ലാം അറിയാം. നീ ഈ കഴിവയുടെ മനസ്സിനെ കളിപ്പിക്കുകയല്ലേ? అది కాదు పంకజం, ദ്രോഹി. నీకు ద్రోహం చేస్తానా పంకజం? కుచ్చుకుచ్చులు. తర్వాత రా. ఓ విషయం చెప్పాలి. తర్వాత నాన్న. ఈ కుక్కర్ కోతుకొస్తే దానికి నేనేం చేయను? కంగారులో అన్నీ పడిపోయినాయి. నన్ను మీరే అనవసరంగా భయపెట్టేశారు. ముఖ్యమైన విషయం చెబుదామని ఒక్క నిమిషమేగా అడిగాను. ఈ పటికల్లా నేను చెప్పాల్సింది చెప్పేదాన్ని. ఈ విషయం నాలో నేను ఎక్కువసేపు దాచుకోలేను. తల బద్దలైపోతుంది. ఏమిటి, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు.